మహిళా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో కొన్ని మండలాల్లో 200 మంది పారిశుధ్య కార్మికులకు వంట సామాగ్రి కిట్లు బీజేపీ నాయకురాలు తేజవతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 33% మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకు అధిక విధాల ప్రాధాన్యమిస్తారని తెలిపారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని మహిళా సంక్షేమానికి, వారి అభ్యున్నతికి కృషి చేస్తానంటున్న బీజేపీ నాయకురాలు తేజవతితో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. మహిళల సంక్షేమం కోసం ఆహర్నిశలు పాటుపడుతూ మహిళా అభ్యున్నతిని ఆకాంక్షిస్తున్నటువంటి రేణిగుంట మండలం తేజవతి బీజేపీ నాయకురాలు మనతో పాటు ఉన్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా తమ మండలంలో మహిళల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి వారిలోని టాలెంట్ని ఐడెంటిఫై చేసి వారికి బహుమతి ప్రదానం కూడా చేశారు. ముఖ్యంగా ఇలాంటి యాక్టివిటీస్ చేయాల్సిన ఆసక్తి పరిణామాలు ఎందుకు, ఇలాంటి యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు ఇలాంటి యాక్టివిటీస్ని ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనేది ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇవాళ మహిళలకు ప్రత్యేకించి ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారు? మహిళా అభ్యున్నతి కోసం కేవలంలో మండలంలో ఉండే మహిళలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి వివిధ రకాల పోటీలు నిర్వహించి వాళ్ళ సంక్షేమాలను ఆకాంక్షిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏ కారణం చేత చేస్తున్నారు? ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని మనకు సనాతన ధర్మం ఎల్లవేళలా సూచిస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఆ పరిస్థితి పూజించే స్థితి లేదు? ఎప్పుడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, తన హక్కుల్ని సమానంగా సాధించుకోగలుగుతుందో, తన గౌరవాన్ని భద్రతని కాపాడుకోగలుగుతుందో అప్పుడే దేశం ఎక్కడైనా సరే బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినప్పటికీ కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకొని ఎందుకు ఇలా సోషల్ సర్వీస్లో ఉంటున్నాను అంటే, నేను నేర్చుకున్న సంస్కృతి, నా తల్లిదండ్రులు, నేను పెరిగిన వాతావరణం ఇవన్నీ నాకు నేర్పించాయి. కాబట్టి చదువుకొని వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, ఎదగడం అంటే మనం ఒకటే కాదు, మన కుటుంబం ఒకటే కాదు, నేను చుట్టూ ఉన్న ఊరు, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం ఇలా అభివృద్ధి చెందుతూ పోవాలి. దానికి మనం ఎంతవరకు అయితే ఎన్ని మెట్లయితే ఎక్కగలమో అన్ని మెట్లు పనిచేస్తూ పోవాలి. ఈ సిద్ధాంతం మీదనే ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఈ సిద్ధాంతం మీదనే బీజేపీ దేశమంతా పనిచేస్తుంది. ఈ సిద్ధాంతం వలననే ఈరోజు ప్రభుత్వం 11 ఏళ్లుగా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మహిళలకి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. మహిళల యొక్క ఆరోగ్య స్థితి దగ్గర నుండి, వారి యొక్క గౌరవాన్ని కాపాడే స్థితి దగ్గర నుండి, వారి భద్రత దగ్గర నుండి, అలాగే అన్ని రంగాల్లో ఈరోజు స్త్రీ రాణిస్తోంది అంటే ఎక్కడి నుండి? అంతరిక్షం వరకు, ఇంట్లో పొయ్యి మంటేసుకునే మహిళ దగ్గర నుంచి ఈరోజు రాణించగలుగుతోంది అంటే, ఇంత అభివృద్ధి సాధించాము అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాలు ఇవన్నిటినీ ఎలా అమలు చేస్తున్నారు, ఏంటి సైద్ధాంతిక పునాది అనేది ఏంటి అంటే ఇదే. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడే దేశం సుభిక్షంగా ఉంటుంది, స్త్రీ గౌరవంగా ఉండాలి. ఇవన్నిటినీ మేము అమలు పరుస్తున్నాం. మా పరిధిలో మేము ఆచరిస్తూ వెళ్తున్నాం. నా పరిధి, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం నేను ఎలా ఆచరిస్తున్నానో అలాగే అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు రేపు రాబో మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన కేఎల్ఎం సర్కిల్ నందు మహిళా పారిశుద్ధ్య కార్మికులను మాత్రం ప్రత్యేకంగా ఇన్వాల్వ్ చేసి ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించాం. ఎందుకు? వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వాలి, వారి కష్టాన్ని గుర్తించాలి. ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయాం అందరం, కానీ మన చుట్టూ ఉండే చెత్తని ఎవరు శుభ్రపరుస్తున్నారు? మహిళ ఇంట్లో చెత్త శుభ్రపరుస్తుంది. అదే మహిళ ఈరోజు మండలం అంతా శుభ్రం చేస్తున్నారు. వారి కష్టాన్ని గుర్తించడానికి ఇది ఒక చిన్న అవకాశం మాత్రమే. 33% దేశ చట్టసభల్లో ఎలా అయితే ప్రవేశపెట్టారో రాష్ట్రంలో, జిల్లాల్లో అన్నిట్లో, పార్టీ పదవుల్లో కూడా అదే విధానంతో ముందుకెళ్తున్నాం. స్త్రీకి తగిన గౌరవం ఇవ్వాలి, తగిన సమానత్వాన్ని ఇవ్వాలి అనేది మేము ఆచరించి చూపుతున్నాం. ఇలాగే ముందుకెళ్తాం. మరింత మహిళల్ని సశక్తుల్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ప్రధానంగా మహిళా అభ్యున్నతిని ఆకాంక్షించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ రేణిగుంట మండలంలో
మహిళలకు తానున్నానని భరోసా కల్పిస్తూ ఇవాళ వెన్నుదన్నుగా నిలబడి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తేజవతి బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 రేణుగుంట నుంచి.